సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ప్రతిరోజు మంచినే తలచి మంచే చేసే నీకు ఎలాంటి కష్టం రాదు తల్లి. అసలు నేను రానివ్వను. నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులకు మంచే చేయాలి అని వారి మంచినే కోరుకునేదానివి కదా. అలాంటి నువ్వు ఎప్పుడూ ఆనందంగా జీవిస్తావమ్మా. ఇతరుల సంతోషంలోనే నీ సంతోషం వెతుక్కుంటున్నావు కదా తల్లి. అలాంటి నీకు కాక ఇంకెవరికి ఆనందాన్ని ఇస్తాను చెప్పు. నీ జీవితం అంతా ఆనందమయం చేసి రంగురంగుల హరివిల్లు వలె చేసే బాధ్యత నాది. నువ్వు ఏమాత్రం దిగులు పడకు. ఎవరి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. కేవలం నీ గురించి, నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించు. నీ కుటుంబాన్ని ఎలా సంతోషపరచాలి అనేది ఆలోచించు. ఒకరి గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీకు ఒక విషయం చెప్తాను, గుర్తించుకో. ఇతరులకు ఎంత ప్రేమను పంచాలో అంతే పంచాలి. అలా కాకుండా ఎక్కువ ప్రేమను వారిపై చూపితే నీకు మిగిలేది బాధ మాత్రమే అని గుర్తించుకోమ్మా. అలా నువ్వు వారిపై ప్రేమ చూపించావని అదే ప్రేమని వారి నుంచి నువ్వు ఆశించకు. అలా ఆశించి అది తిరిగి రాలేదని బాధపడకు. ఎందుకంటే నువ్వు వారిపై చూపించినంత ప్రేమ నీకు దొరకకపోవచ్చు. అందుకే ఇతరుల దగ్గర నుంచి ఏదీ ఆశించకూడదు. నీ మిత్రుల కోసం, బంధువుల కోసం, నీ చుట్టూ ఉన్నవారి కోసం ఎంత వదులుకోవాలో అంతే వదులుకో. అప్పుడే నువ్వు ఆనందంగా ఉండగలవు బిడ్డ. ఇంకొక విషయం గుర్తించుకో తల్లి. నీ కష్టం, నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో. ఎవరో ఏదో చేయలేదని నువ్వెప్పుడూ కూడా బాధపడకు. వారు చేయాలని ఎప్పుడూ కూడా ఆశించకు. అర్థమైందా? నీ సాయి మాటలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకో బిడ్డ. అప్పుడే నీ జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇక నువ్వు ఆనందంగా, స్వేచ్ఛగా బ్రతికే రోజులు వస్తాయి. ఇక దేనికోసం భయపడకు, బాధపడకు తల్లి. ఎవరి కోసమో ఆందోళన చెందకు. ఎవరి కోసమో ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోకు. ధైర్యంగా ఉండు. నువ్వు ఏం చేయాలి అని అనుకుంటున్నావో అదే చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను బిడ్డ. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని నేనున్నాను. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు తల్లి. నేను నీకు ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను. రాబోయే రోజులు నీకు ఆనందాన్ని తెచ్చిపెడతాయి. నీ జీవితంలో ఒక మంచి మార్పు జరిపిస్తాను. ఆ మార్పు నీకు చాలా ఆనందాన్నిస్తుందమ్మా. ఇక నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో విజయం లభిస్తుంది. ఏం చేసినా ధైర్యంగా, నమ్మకంతో చెయ్యి. నీ కష్టకాలం అంతా ముగిసిపోయింది బిడ్డ. నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇక నీకు రాజయోగం కలగబోతోంది తల్లి. నీ కష్టాలను నువ్వు ఎదుర్కొని విజయం సాధిస్తావు. నీకు తోడుగా నేనున్నాను కదా. ఇక ఆనందంగా, ప్రశాంతంగా జీవించు అని బాబాగారు అంటూ ఉన్నారండి.
బాబాగారు తన బిడ్డలకు ఈరోజు ఇచ్చిన అభయాన్ని మీరు విన్నారు కదా అండి. ఎవరైతే ఎప్పుడూ కూడా ఎలాంటి సమయంలోనైనా సరే పక్క వాళ్ళ మంచి కోరుకుంటూ ఉంటారో, మీకు హాని జరిగినా సరే వాళ్ళ చెడుని మీరు కలలో కూడా కోరుకోరో, వాళ్ళందరికీ కూడా ఈరోజు బాబాగారు తన అభయహస్తంతో అభయాన్నిస్తున్నారండి. బాబాగారు ఏమంటున్నారంటే, అంత మంచి మనసు కల నా బిడ్డకి ఎప్పుడూ కూడా నేను తోడుగా ఉంటానని చెప్తూ ఉన్నారండి. అలాగే తన బిడ్డలు జాగ్రత్తగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి కొన్ని సూచనలు కూడా బాబాగారు చెప్పారండి. ఆ సూచనలు ఏంటంటే, ఎప్పుడూ కూడా ఇతరుల కోసం నువ్వు ఎంతైతే వదులుకోగలవో అంతే వదులుకోవాలి. ఎంతైతే దానం చేయగలవో అంతే దానం చేయాలి. అంతేకాని నీ శక్తికి మించిన దాన ధర్మాలు, నీ శక్తికి మించిన సహాయం ఎప్పుడూ కూడా మంచిది కాదని బాబాగారు అంటూ ఉన్నారండి. దానివల్ల నువ్వు ఇబ్బంది పడటంతో పాటు నీ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడతావని బాబాగారి మాటల్లోని ఆ అంతరార్థం. అలాగే మనల్ని ఎవరో ఏదో అన్నారని దానిని మనసులో పెట్టుకొని బాధపడుతూ కూర్చోకూడదండి. ఎందుకంటే ఒక ఎదిగే వ్యక్తిని చూసి, లేదంటే ఒక మంచి వ్యక్తిని చూసి తన మీద రాళ్ళు వేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సహాయం చేయాలనే వాళ్ళు తక్కువున్నా సరే వాళ్ళ మీద రాళ్ళు వేసి పైశాచిక ఆనందాన్ని పొందే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మాటలన్నీ మీరు పట్టించుకుంటూ పోతూ ఉంటే మీ జీవితాన్ని మీరు సక్రమంగా జీవించలేరు. మీరు ఆనందంగా ఉండలేరు. అందుకే ఎలాంటి విమర్శలనైనా సరే చిరునవ్వుతో దాటేసి ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. అదే మీ మనసుకి చాలా ఆనందాన్నిస్తుంది. అదే మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి అతిపెద్ద శిక్ష అవుతూ ఉంది. అరే నేను ఇన్ని మాట్లాడుతున్నా తను కనీసం నన్ను పట్టించుకోవడం లేదనే ఆ ఊహ ఉంది చూసారా? అదే మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళకి అతి పెద్ద శిక్ష అవుతుంది. వాళ్ళు బయటపడకపోవచ్చు, కానీ మనసులో కుమిలి కుమిలి ఏడుస్తారండి. ఒక వ్యక్తిని, ఒక మనిషిని, వాళ్ళ మాటని మనం పట్టించుకోనప్పుడు ఆ వ్యక్తి నరకం చూస్తాడు. అదే వాళ్ళకి పెద్ద శిక్ష. సో ఫ్రెండ్స్, బాబా గారి మాటలను శ్రద్ధగా పఠించి, శ్రద్ధగా ఆచరించి చూడండి. మీకు బంగారు భవిష్యత్తు లభిస్తుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.